వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఇలాంటి ముందు సినిమా సక్సెస్ అయింది అనగానే అద్భుతంగా అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వస్తాయి. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్? సార్ ఈసారి మా నాన్నగారి నుంచి కాంప్లిమెంట్, ఈసారి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డోంట్ వరీ అని. ఈసారి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డోంట్ వరీ, అంత వర్కౌట్ అయిపోద్ది అని. కరెక్ట్గా అప్పుడు నేను తిరుమలలోనే ఉన్నాను. మీ నాన్నగారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయనకు మీకు ఇండియా సినిమాలోకి రావడం ఇంట్రెస్ట్ లేదు కదా? అదే కొంచెం టైం ఇచ్చారు, నీ ప్యాషన్ కోసం నువ్వు ట్రై చేయని. అవ్వకపోతే పేరేంటి? శ్రీనివాస్ అండి. సర్వీస్ సార్ రిటైర్ అయిపోయారు ఆయన. సో ఓకే, వెరీ హ్యాపీ. దట్ ఈస్ వెరీ హ్యాపీ. అది కాకుండా చిరంజీవి గారు ఇండస్ట్రీలో నుంచి, అది సార్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కాంప్లిమెంట్? చిరంజీవి గారి దగ్గర నుంచి. చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది సార్. చిరంజీవి గారి దగ్గర నుంచి రాకపోతే ఆశ్చర్యం కదా, వస్తే ఆశ్చర్యం లేదు. చాలా నీట్. ఎందుకంటే ఏదైనా ఒక మిరకిల్ జరిగినప్పుడు, ఒక మంచి జరిగినప్పుడు ఆయన స్పందించే విధానం మనందరికీ తెలుసు. అది సార్, అది చాలా నీట్ గా ఆర్టికులేట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా చిన్న పంపించారు ఏమన్నా మెసేజ్ లాగా? సరే సార్, మెసేజ్ లాగా. అది డియర్ కార్తిక్ అని. ప్లీజ్ ఫార్వర్డ్ మీ దట్ మెసేజ్. తప్పకుండా సార్, వి విల్ డిస్ప్లే దట్ సార్, తప్పకుండా. పోతే ఈ సినిమా అనేటువంటిది కాంప్లిమెంట్స్ అందరూ అభినందిస్తారు, ఇస్తారు. ఈ అభినందనలు అనేటువంటి ఆనందంగా ఎంజాయ్ చేస్తాం, కానీ క్రిటిసిజం కూడా వస్తుంది. ఈ క్రిటిసిజాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ సినిమాకి ఎలాంటి క్రిటిసిజం వచ్చిందో మీరే హానెస్ట్గా చెప్తే. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది, చిన్న చిన్న ల్యాగ్స్ ఉన్నాయి అనేటువంటిది ఒకటి వచ్చింది. మామూలుగా బలాలు బలహీనతలు అని రాస్తారు కదా మన రివ్యూలో. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అనేటువంటిది వచ్చింది. డూ యూ యాక్సెప్ట్ దట్? అంటే సార్ నేను రియలైజ్ అయిందండి సార్, ఎక్కడో చిన్న డ్రాప్ లేకుండా మళ్ళీ హై అయితే క్రియేట్ చేయలేము అని నా గట్టి ఒపీనియన్ సార్. వాంటెడ్ కమ్ డౌన్ అంటే అట్ ద సేమ్ టైం దాంట్లో ఏదో కథ చెప్తున్నాం అన్నంతవరకు ఓకే సార్. కథ చెప్పకుండా మనం ఏదో ప్లే చేస్తున్నాము, అది ల్యాగ్ రూపంలో వచ్చిందంటే దెన్ ఇట్ ఈస్ ఏ కన్సర్న్ సార్. మేము అక్కడ ఏవైతే సీన్స్ చెప్పాలనుకున్నామో చాలా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాం సార్. అంటే ఆ చిన్న అబ్బాయి జగత్ బాబు గారి దగ్గర పెరుగుతూ వాడు ఏం ఫీల్ అయ్యాడు, వాడు ఎందుకు నన్ను మోసం చేశారు, నాకు డిస్క్రిమినేషన్ జరిగింది, మళ్ళీ వాళ్ళ అబ్బాయికే ఇచ్చాడు పుస్తకము, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది, అందుకనే ఈ ఊరు మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అనేది ఎందుకో చాలా కరెక్ట్గా చూపించాలి అనిపించింది సార్. అది కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తే లాస్ట్లో అతను కుంభమేళాలో చేసేది కానీ అదంతా ఎక్కడో పే ఆఫ్ దగ్గర మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని అనిపించింది సార్. ఒక 1 minute 2 minutes ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఆనెస్ట్గా చెప్దాము. అది కానీ ఇంకొకటి ఫైనల్గా అమ్మ దగ్గర రెజల్యూషన్ ఫైనల్ బుక్ తీసుకోవడం ఉంది కానీ సార్, ఆ 2 ఆర్కులు మాత్రం కరెక్ట్గా చెప్దాము ఎవరేమనుకున్నా కూడా అనేది చూసినప్పుడు కాన్షియస్గా నేను కానీ శ్రీకర్ సార్ కానీ అందరం కానీ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. 1-2 ఖచ్చితంగా ఆ చిన్న స్లో అనిపించే ఛాన్స్ ఉంది సార్, కానీ ఆప్షన్ లేదేమో. ఇన్విటబుల్ సార్, అది ఉండాలి. తర్వాత మళ్ళీ హై ఫీల్ అవ్వాలి. ఇట్ ఈస్ ఆల్ ఏ ప్రాసెస్ ఏమో. మరోవరు జగత్ బాబు గారి క్యారెక్టర్ విషయం ఒకటి మాట్లాడుతుంది. జగత్ బాబు గారు అంటే విలన్గా టర్న్ అయిన తర్వాత ఆయన రకరకాల విలనిజాలు, వెరీ క్రూయల్ విలనిజాలు చేశారు. చాలా దారుణమైన విలన్ క్యారెక్టర్ చేశారు ఆయన. అలాంటి వ్యక్తిని ఒక ధర్మ బోధకుడిగా, ఒక ధర్మ పరిరక్షకుడిగా చేయించాలి ఆయనతో క్యారెక్టర్ అనేటువంటి థాట్ కూడాను ఒక ఎక్స్పెరిమెంటే. అవును సార్. అది ఆయన ఏమన్నారు అసలు, ఆయన ఎట్లా థాట్లోకి వచ్చారు సార్? ఆయన నాకు జేబీ సార్ అంటే ఎప్పుడు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, ఆయనతో చేయాలి అని 2-3 సార్లు ముందు కూడా నేను ట్రై చేసేవాడిని. ఎప్పుడు కుదరలేదు సార్. ఫస్ట్ టైం నేను జేబీ సార్తో వర్క్ చేయడం, జగ్గు సార్తో ఫస్ట్ టైం పాయింట్ అంతా చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ నేను గెటప్ అంతా కన్విన్సింగ్గా చేయగలను అంటేనే చేస్తాను అన్నారు. అన్న తర్వాత పట్టుకొచ్చాం సార్ ఒక 4-5 స్కెచ్లు అన్నీ పట్టుకొని వచ్చాం ఆయన దగ్గరికి. సరే చూడండి, ఇది బాగుంది, ఇది బాగుంటుంది, ఇలా ఉంటుందని. అలా స్లోగా ఆయన ఓకే అయితే ట్రై చేద్దాం అని తెప్పించండి అని అన్ని ట్రై చేసి ఆయన కన్విన్స్ అయ్యాక చేసాం సార్. ఆయన ఒక్కసారి కన్విన్స్ అయిపోయిన తర్వాత ఒప్పుకుంటే తిరుగుండదు, ఒప్పుకునేదాకా మాత్రం ఆయన చెప్తారు ఆయన పెద్ద నస, ఒప్పుకునేదాకా పెద్ద నస నేను తర్వాత యాక్సెప్ట్ లేదు సార్. అండ్ నసలో కూడా నస అనే దానికి లేదు, ఎందుకంటే ఆయన చెప్పే ప్రతిదీ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. సో ఎప్పుడైతే ఆయన చూసుకొని పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నా అక్కడ నుంచి నో క్వశ్చన్ సార్. ఆయన అలాగే డైరెక్టర్స్ యాక్టర్ ఆయన జయకుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. జయకుమార్ కదా, జయరామ్ గారు సార్, జయరామ్ గారు వండర్ఫుల్. ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా డీల్ చేశారు మీరు. అంటే ఒక పెద్ద బాధ్యత తాలూకు ఔన్నత్యం, ఆ సెరెనిటీని ఆయనలో చూపించారు. ఆయనకి
శ్రేయకి మధ్య జరిగే సీన్స్, కరెక్ట్ సార్. ఈవెన్ అలాగే చిన్నప్పుడు వాడు నా మనోజ్ క్యారెక్టర్, ఆడు ఈ మధ్య ఆ కుర్రోడు పేరు కార్తికేయ సార్. కార్తికేయ దూచుకొచ్చేస్తున్నాడు, చాలా సినిమాల్లో ఉంటున్నాడు కుర్రోడు. వెరీ గుడ్, వెరీ ఓవరాల్గా ఇట్స్ ఆల్ గుడ్. చివరికి వస్తే విశ్వప్రసాద్ గారు దీనికి ముందు చాలా దెబ్బలు తిన్నారు. నాకు ఒక డబుల్ డిజిట్ పోగొట్టుకున్నానని చెప్పి మొన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ఒక ఇదిలో ఆ డబుల్ డిజిట్ అంటే ఆయనకున్నటువంటి వెల్త్లో డబుల్ డిజిట్ మే నాట్ బి మోరల్గా కూడా సఫర్ అవుతారు కదా అంత. మోర్ ఎవర్ యు ఆర్ ఆల్సో ఇన్ ఏ మోరల్ సఫరింగ్ విత్ 2 hours కంటిన్యూస్ ఫెయిల్యూర్స్. అవును సార్. ఈ సమయంలో అటు ఆయన కానీ ఇటు మీరు కానీ మొత్తం శక్తి మొత్తాన్ని కూట తీసుకొని మళ్ళీ ఇలాంటి ఒక మిరకిల్ చేయటం అనేటువంటి గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ పార్ట్ ఆస్పెక్ట్. అయితే ఎలా అనిపించింది మీ మధ్యలో ఫైనాన్షియల్ బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఆయన రియాక్షన్స్? ఇంకోటి కూడా ఏంటంటే విశ్వప్రసాద్ గారు ఐఎమ్ ద ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ అనేటువంటి ఇదిలో ఉంటారు ఆయన. ఆయన ఓనర్షిప్కి కానీ ఆయన ప్రొడ్యూసర్ కానీ ఇంటిగ్రిటీకి కానీ దెబ్బతింటే ఎవరిని కేర్ చేయరు. ఆయన చాలా ఇదిగా మాట్లాడతారు. అలాంటి విషయంలో మీ ఇద్దరికి ఎప్పుడైనా ఈ ఐడిఎల్ఎల్సి క్రాషెస్ కానీ ఏమైనా వచ్చినాయా? యాక్చువల్లీ నిజం చెప్పండి. నిజం. ఎందుకంటే ఆయన చాలా ఇదైనటువంటి ఈజ్ నాట్ సో సాఫ్ట్ యాజ్ హీ లుక్స్. లేదు సార్, నేను నాకు తెలిసి ఆ బ్యానర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను. సో నేనే కెమెరామెన్గా కానీ డిఓపిగా చాలా తక్కువ మాట్లాడుకుంటాం సార్. పెద్ద మాటలు ఏమి ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే సార్, నా మీద చాలా నెగిటివ్ థింగ్స్ వచ్చినా కూడా నా దాకా రాకుండా ఆయన షీల్డ్లా నించున్నారు. ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది? ఎక్కడి నుంచి అయినా సార్. అంటే సినిమా ఫెయిల్ అయింది కాబట్టి, సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఈగల్ ఫెయిల్ ఎఫెక్ట్ ఏదో ఒకటి మళ్ళీ అతన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు, ఇంకా నంబర్ పెడుతున్నారు చూసుకోండి. ఇలాంటి ఒక కంప్లీట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన తీసుకున్నాడు తప్ప నా దాకా రానిలేదు సార్ ఆయన. అండ్ ఇంకోటి ఆయనకు కూడా ఏంటంటే క్వాలిటీ ఎప్పుడు 2 విషయాలు సార్. ఆయన ఏంటంటే క్రెడిబిలిటీ కొంత పోగొట్టుకున్నాము, పిచ్చి పిచ్చి ఎఫెక్ట్స్ రావడం వల్ల దేని వల్లనో. ఈసారి పోకూడదు, దానికోసం మీరు ఎంత ఎక్స్ట్రా టైం అయినా చేయండి. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం సార్ సినిమా రిలీజ్. ఫస్ట్ డేట్ ఏప్రిల్ వేసాం, దాని తర్వాత ఆగస్ట్ వేసాం, దాని తర్వాత సెప్టెంబర్ వేసాం. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం. 2 సార్లు కూడా 1 minute డిస్కషన్ సార్ నాకు ఆయనకి. క్వాలిటీ టైం పడుతుందా అనగానే చేసేద్దాం అని. 2వ సారి అదే. సో వెరీ సింప్లీ హీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నరేషన్ 20 minutes సార్ నేను ఆయనకి ఇచ్చింది. సార్ ఐడియా ఇలా ఉంటుంది స్పాన్, చాలా వరకు నాకు ఎలా తీయాలో తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ వేస్, అచీవ్ చేసే ప్రాసెస్లో నేను తప్పులు చేయొచ్చు అనగానే 100% ఆయన వెనకుండి. అసలు ఈగల్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనేటువంటిది ముందే స్టార్ట్ అయిపోయింది సార్. ఇది ముందే స్టార్ట్ అయిపోయింది. ఈగల్ కంటే ముందే సార్ ముందే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈగల్ అయిపోయిన తర్వాత అనుకుంటే ఆపేయచ్చు. తేజు కానీ విశ్వ గారు కానీ వద్దు మనకు ఇక్కడతో దులిపేసుకుందాం అని అనుకుంటే వదిలించుకుందాం ఆపేసుకోవచ్చు సార్. బట్ వాళ్ళిద్దరూ ఆపలేదు. వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు, ఏం కాదు అని. నా మీద వచ్చిన ఏ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు షీల్డ్ చేశారు. సో నా దగ్గర రానిలేదు చాలా విషయాలు నాకు తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ రూపంలో తెలిసేవి. కానీ ఇట్ ఈస్ ఎ మిరకిల్. దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇట్స్ ఎ మిరకిల్. అటు హీరోకి ఒక ఇది ఉంది, తనకు సక్సెస్లో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ ఈయన ఫెయిల్యూర్లో ఉన్నారు, యువర్ ఇన్ ఫెయిల్యూర్. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ సెట్ అవటం, ఇంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా నేను అనుకోవడం. ముందు చేసిన సినిమాల్లో సిన్సియర్గా చేయడము ఏదో సమ్ క్వాలిటీ వుడ్ హావ్ రిఫ్లెక్టెడ్ అంతే సార్. అండ్ కొంచెం దైవబలం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.